ప్రభుత్వ అధికారులకు, పాత్రికేయ మిత్రులకు ఒక్కరేమిటి పేరు పేరున మనిషికి నీ బిడ్డ రాష్ట్రంలో శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాను. ఎవరైతే పొదుపు సంఘాల ద్వారా ఈరోజు లబ్ధిని అందుకుంటా ఉన్నారో, అట్టి ప్రయోజనాన్ని పొందుతా ఉండే ప్రతి అక్క పూజలకు నా వైపు నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రాష్ట్రంలోని పొదుపు సంఘాల మహిళలందరికీ మీరు చేసిన రుణాన్ని పూర్తిగా మీ చేతికి అందిస్తాను. రుణమాఫీ కాదు ఇది, రుణమాఫీ కాదు. రుణమాఫీ అంటే మీరు బాకీ చేస్తే ఆ బాకీని రద్దు చేయడం మాఫీ అంటారు. ఇది మాఫీ రద్దు కాదు. మీరు బాకీ చేస్తే ఎంత బాకీ చేసినారో అంత బాకీని మీ చేతికి ఇస్తా, మీరు కట్టుకోండి అని చెప్పి నగదు లెక్క మీకు ఇచ్చిన విధానం. ఒక్క నా పొద్దుటూరు నియోజకవర్గంలోనే 200 కోట్ల రూపాయలు ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు. నా అక్క చెల్లెమ్మల 54,000 మంది ఉన్నారు పొద్దుటూరు నియోజకవర్గంలో. 4,000 మంది ఇంకా పొదుపు సంఘాల ద్వారా రుణం పొందలేదు. 50,000 మంది నా అక్క చెల్లెమ్మలు ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో 160 కోట్ల రూపాయలు అప్పు చేసినారు. 40 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ, రెండు కలిపితే 200 కోట్ల రూపాయలు. 200 కోట్ల రూపాయలు నా నియోజకవర్గంలోని అక్క చెల్లెమ్మల యొక్క రుణాన్ని చెల్లించమని మీ చేతికి నగదు డబ్బులు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ అధినేత మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి వైపు నుంచి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అన్ని చోట్ల పొద్దుటూరు నియోజకవర్గంలో ఎక్కడికి నేను స్థానిక ఎమ్మెల్యేగా ఆ హోదాలో ఆ బాధ్యతతో ప్రజాప్రతినిధిగా ఎక్కడికి పోయినా నా హృదయానికి ఎప్పుడు స్మరణ ఉంటుంది. నేను ఒక ఎమ్మెల్యేను, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిని, బాధ్యత కలిగినటువంటి అత్యున్నతమైన పదవిలో నేను ఉన్నాను అని చెప్పి నాకెప్పుడు స్మరణ ఉంటుందండి. ఎక్కడికి పోయినా, ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడికి రామేశ్వరం అనే నేల మీద తాను ఎప్పుడు పెట్టినా కూడా నేను ఎమ్మెల్యే అనేది నాకు ఎప్పుడు గుర్తుండదమ్మా. సత్యం చెప్తా ఉన్నా. ఈ చిత్రేశ్వర గారు ఆడుకునేది, చౌడమ్మగుడి దగ్గర ఆడుకునేది, ఈ పక్క సందే నా ఇల్లు, ఇక్కడ తిరిగినేది. మరీ సందులేకైతే చిన్నప్పటి నుంచి సందులేని రోజు 2 సార్లు రావాలని, ఎంపరావాల సందులేని నా నేస్తుడు ఉన్నాడు కాబట్టి రోజు రావాలి. ఉదయం సాయంకాలం రావాలి. మా అయ్యవారు ఉన్నాడు, బాగా ఆశిస్తారు, నేను ట్యూషన్కి రావాలి. మా పెద్దమ్మ ఉండేది, మా పెద్దనాయన భాస్కర్ రేపు. ఇక్కడంతా నేను ఆడుకునేది, తిరిగినేది. ఇక్కడ ఉండేదంతా నా బంధువులు, నా స్నేహితులు, అత్తలు, మామలు, చిన్నాయనలు, పెదనాయనలు, వదిన గారు, అన్నగారు, అంతా నాకు కావలసిన ఆత్మీయులే ఇక్కడ ఉండేది. అందుకే ఇక్కడికి ఎప్పుడు నేను వచ్చినా నాకు ఎప్పుడు ఎమ్మెల్యే అనే స్ఫురణ నాకు ఉండదు. మీ వాణిగా, మీ బిడ్డగా చిన్నప్పుడు నేను ఎత్తి ఉన్నానో, ఉండి లేక తినడానికి ఉండి లేక ఎత్తి బ్రతికినానో, ఆ పేదరికమైన జీవితం, ఆ నేస్తులే నాకు గుర్తొస్తారు. వేరే జీవితం నాకు గుర్తు రాదు తల్లి. అందుకే నేను ఎప్పుడు నా మనసులో అనుకుంటా ఉంటా, నాకు జన్మనిచ్చింది మా అమ్మ, నాకు రాజకీయ జన్మనిచ్చింది ఈ రామేశ్వరం అమ్మ. నా బొల్లిలో ప్రాణం ఉన్నంత వరకు, శ్వాస పీలుస్తా ఉన్నంత కాలం జన్మనిచ్చిన నా తల్లిని మరవను, నాకు రాజకీయ జన్మనిచ్చిన ఈ రామేశ్వరం గడ్డను విస్మరించండి. మీకు ఎప్పుడు కృతజ్ఞతాపత్రుడయ్యే ఉంటా, సదా మీ సేవకుడయ్యే ఉంటా, సదా మీ బిడ్డనయ్యే ఉంటా. మీ రుణం తీసుకునేదానికే నా ఊపిరి ఉన్నంత వరకు ప్రయత్నం చేస్తా. ఎంత ప్రేమించారమ్మా మమ్మల్ని ఇక్కడ. ఒకటా రెండా? విజయమునుడి మావ కాలం నుంచి 1980, 90, 2000, 10, 20, 50 సంవత్సరాలైంది. ఒక కుటుంబాన్ని, ఒక గ్రామం, ఒక ఊరు
50 సంవత్సరాలుగా ఓటమి లేకుండా ఇన్ని సార్లు గెలిపించినారు అంటే మా చర్మాన్ని, నా చర్మాన్ని కాదు, నా బామర్దులు, నేను మా చర్మాన్ని ఒలిసి మీకు చెప్పులు కుట్టించినా కూడా ఇది రుణం తీసుకోలేము. ఈరోజు రాజ్యమంలో దానమో, దాతృత్వమో, ధనమో. కానీ 1980లో మా మేనమామ విజయమురెడ్డి గారు ఇక్కడ ఉన్నప్పుడు వంశీ వాళ్ళ ఆయన డబ్బులేతండి మా దగ్గర, ఇది మీకు తెలుసు, ప్రపంచానికి తెలియదు. అత్యంత సర్వసాధారణమైనటువంటి పేద రైతు కుటుంబం, మీలో ఒకరం. మీకు 10 రూపాయలు కూడా సహాయపడగలిగిన శక్తి లేని కుటుంబం. కానీ ఆదరించినారు, అభిమానించినారు. అందుకు కారణం మా కుటుంబానికి ఉండే వ్యక్తిత్వాన్ని చూసి మీరు గౌరవించినారు. ఈ కుటుంబం ఉన్నతమైంది, ఈ కుటుంబం ధర్మబద్ధమై జీవిస్తుంది, ఈ కుటుంబం ప్రజాపక్షాన్ని ఉంటుందని చెప్పి ఓటేసి మామని గెలిపించారు. ఒక్కసారి మొదటిసారి గెలిపించిన తర్వాత ఇప్పుడు ఎన్నిసార్లు 8, 9, 8 సార్లు వేసినారమ్మా మాకు. మామను 2 సార్లు గెలిపించారు, అత్తను ఒకసారి గెలిపించారు, బంగారెడ్డి భార్యను ఒకసారి గెలిపించారు, సంజీవరాయని ఒకసారి గెలిపించారు, వంశీని ఒకసారి గెలిపించారు, నన్ను 2 సార్లు గెలిపించారు. 8 దఫాలు గెలిపించారు కంటిన్యూస్ గా. అది కూడా చిన్న మెజార్టీతో కాదు, 1000 ఓట్లు, 800, 1000, 1100 ఓట్ల మెజార్టీతో మమ్మల్ని గెలిపిస్తా వచ్చినారు. చిన్న మొక్క మీ బిడ్డ రాచబంధు, చిన్న మొక్క. ఈ మొక్కకు నీరు పోసింది, శక్తిని ఇచ్చింది, బలాన్ని ఇచ్చింది, చేతులు అడ్డపెట్టి ఏ తుఫానుకు, ఏ గాలికి పడిపోకుండా నన్ను కాపాడి పెద్ద వటవృక్షాన్ని చేసి ప్రజలందరికీ నీడనిచ్చే స్థితికి బిడ్డను తయారు చేసింది మీరే తల్లి. 2 చేతులు తిరిగి నమస్కరిస్తా ఉన్నా. అందుకే నేను కానీ, బంగారెడ్డి కానీ, నా బావమర్ది వంశీ కానీ, ఎవ్వరం కూడా ఈ ప్రాంత ప్రజల యొక్క మౌలికమైన వసతులు కానీ, వారి అవసరాలను కానీ, వారి ఆర్థిక ఇబ్బందులు కానీ ఎప్పుడు ఎక్కడ వచ్చినా కూడా మీ కుటుంబంలో బిడ్డలవయ్యే మేము ఇంతవరకు ఉండాలి తప్ప నిర్లక్ష్యం చేయలేదమ్మా. భవిష్యత్ కాలంలో కూడా ఎప్పుడూ చేయం. మీకు మాకు ఉండే సంబంధం, మీకు మాకు ఉండే బంధం, నేను మనస్ఫూర్తిగా చెప్తాను కదా, ముందులో ప్రాణం పోయినప్పుడే తల్లి, అంతవరకు పోయేది కాదు మీతో మాకు ఉండే బంధం. ఇక ఈ విషయానికి వద్దాం. ఆసరా మిమ్మల్ని అందరినీ నేను అభ్యర్థిస్తా ఉండేది ఒకటే, మరొక 2 మాసాలలో, ఇది జనవరి అయిపోయింది, ఫిబ్రవరి, మార్చి, నాకు ఉండబడిన సమాచారం ప్రకారం ఏప్రిల్ 10వ తారీఖు లోపల ఎన్నికలు పూర్తయిపోయాయి. అంటే 70 రోజుల్లో, 70 రోజుల్లో మళ్ళీ మీరు ఓటు వేయబోతా ఉన్నారు, ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతా ఉన్నారు. మీకు కావాల్సిన ఎమ్మెల్యేను, మీకు కావాల్సిన ముఖ్యమంత్రిని ఎన్నుకోబోతా ఉన్నారు. అంటే దాని అర్థం ఓటు వేసేది నాకేనా, ఓటు వేసేది జగన్మోహన్ రెడ్డి గారికి అయినా, కానీ భవిష్యత్తుకు బాట వేసుకుంటాడేది మాత్రం మీ భవిష్యత్తుకే తల్లి, నా భవిష్యత్తు కాదు, మీ భవిష్యత్తే. మీరు వేసే ఆ ఒక్క ఓటు 5 సంవత్సరాల మీ బిడ్డల తలరాతలను తలకిందులు చేస్తుందమ్మా. సక్రమైన నిర్ణయం తీసుకోకపోతే మీ బిడ్డల భవిష్యత్ అంధకారమవుతారు. సరైన ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోగలిగితే, సరైన ముఖ్యమంత్రిని మీరు ఎన్నుకోగలిగితే, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజా ప్రభుత్వాన్ని మీరు మళ్ళీ తీసుకురాగలిగితే మీ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన వాళ్ళైతే కాదా? ఒక్కసారి ఆలోచించండి మీరే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారో మీకోసం. 200 కోట్ల రూపాయలు మీరు అప్పు చేస్తే, ఎంతమ్మా, 200 కోట్ల రూపాయలు మీరు అప్పు చేస్తే ఇచ్చిన మాట ఒక్క మాట, 2019 ఎన్నికలప్పుడు నా పార్టీకి ఓటేయండి, నన్ను గెలిపించండి, 4 విడతలుగా మీ రుణాన్ని చెల్లిస్తా, మీ వడ్డీని 3 లక్షల రూపాయల వరకు ఉండే వడ్డీని 2019 ఏప్రిల్ 11వ తారీఖు నాటికి 3 లక్షల రూపాయల వరకు వడ్డీ ఏ మేరకైతే ఉందో ఆ వడ్డీ నేను చెల్లిస్తా అని చెప్పిన మాటకు కట్టుబడి ఈ రోజు 4 విడతలుగా మీ ధనాన్ని మీకు చెల్లించినారా, చెల్లించలేదా? అదే చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తానని చెప్పి 2014లో ఓటు ఇచ్చుకొని 2018 ఆఖరి వరకు మిమ్మల్ని దారికి వదిలేసి 18లో మళ్ళా 19 ఎన్నికలు వస్తాయని చెప్పి 2 నెలల ముందు డబ్బు చెల్లించకుండా
రుణమాఫీ చేయకుండా పసుపు కుంకుమ పేరుతో 10,000 రూపాయలు ఇచ్చి మళ్ళా మిమ్మల్ని మోసగించే ప్రయత్నం ఆయన చేసినాడా చేయలేదా? ఆలోచించేయడమ్మా. మాట ఇస్తే నిలుపుకుండే తత్వం రాజశేఖర రక్తాన్ని, మాట ఇస్తే అవసరం లేని తర్వాత ముంచే నైజం చంద్రబాబు నాయుడు. ఇది మీరు గమనించాల్సిన అవసరం ఉందమ్మా. రెండవది, పెన్షన్ చెప్పినాడు మీకు. 1000 రూపాయలు ఇచ్చే పెన్షన్ ను 3,000 రూపాయల వరకు పెంచుతా పోతా అని చెప్పినాడు. 3,000 రూపాయల వరకు. ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుందమ్మా మీ ఇంట్లో పెద్దోళ్లకు? 3,000 రూపాయలు వస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా పెన్షన్ ఇచ్చినాడు కదయ్యా. మీ గొప్పతనం ఏంటని చెప్పి ఈ సభలో ఉండవలని ఏ చెల్లెలైనా అక్కైనా తెలుగుదేశం పార్టీ పట్ల కాస్త ప్రేమ ఉండి ఏ చెల్లెలైనా భావిస్తా ఉంటే అట్టి నా ప్రేమైన తెలుగుదేశం పార్టీని అభిమానించిన ఆ చెల్లెలకు ఈ అన్న మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. ఆ పెన్షన్ జగనన్న ఇచ్చిన పెన్షన్ సమానం కాదు. నకకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. చెప్తా అది కూడా. చంద్రబాబు నాయుడు ఇచ్చిన పెన్షన్ 1000 రూపాయలు, 56 నెలలు 1000 ఇచ్చినాడు. లాస్ట్ 4 నెలలు మేము 2,000 ఇస్తామంటే 2,000 ఇచ్చినాడు. 8,000, 8,000, 56,000, 64. ఒక అవ్వకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్ 5 సంవత్సరాలకు 64. ఇప్పుడు మేము జగనన్న వచ్చిన తర్వాత 3,000 వరకు పెంచుతానని పోయి చెప్పి 2,000 రూపాయల దగ్గర ప్రారంభమైన పెన్షన్ మొదటి సంవత్సరం 2,000, రెండవ సంవత్సరం 2,250, తర్వాత సంవత్సరం 2,750, తర్వాత సంవత్సరం 3,000. ఈ లెక్క అంతా క్యాల్కులేట్ చేస్తే మీకు వస్తాండే పెన్షన్, ఒక అవ్వకు జగనన్న ఇచ్చిన పెన్షన్ 1,61,000 తల్లి. చంద్రబాబు నాయుడు ఇచ్చింది 64, జగనన్న ఇచ్చింది 1,61,000. అంటే ఒక అవ్వకి ఇచ్చిన పెన్షన్ తోనే 1,00,000 రూపాయలు వ్యత్యాసం ఉంది. రెండవ కారణం కూడా చెప్తా. 65 ఏళ్లకు పెన్షన్ ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎక్కువ మందికి పెన్షన్ ఇవ్వాలి, పేదరికంలో ఉండి మీకు ఉపయోగపడాలి అని చెప్పి 65 సంవత్సరాలకి ఇచ్చే పెన్షన్ ను 5 సంవత్సరాల వయసు తగ్గించి 60 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తున్నారు తల్లి. ఈ వ్యత్యాసాన్ని గమనించాలి. ఇంకొక వ్యత్యాసం ఉంది. అంతకు ముందు మీకు పెన్షన్ 1వ తారీఖు ఇస్తారో, 2వ తారీఖు ఇస్తారో, 10వ తారీఖు ఇస్తారో గ్యారెంటీ లేదు. ఈ రోజు జగన్ వచ్చిన తర్వాత పిడుగులు పడినా సరే, భూమి బద్దలైనా సరే, ఆకాశం కుంగినా సరే, ఎవరు చచ్చినా, ఎవరు బతికినా, పండగ వచ్చినా, సెలవు వచ్చినా సంబంధమే లేదు. 1వ తారీఖు ఇచ్చి తీరాల్సిందే. అవ్వలకు, తాతలకు, వికలాంగులైన నా తమ్ముళ్లకు, భర్త మరణించిన వితంతులైన నా ప్రియమైన చెల్లెళ్ళకని చెప్పి 1వ తారీఖునే పెన్షన్ ఇస్తాను. ఈ వ్యత్యాసం ఉంది. నాకు ఓటు వేసిన వాళ్ళను, ఓటు వేయని వాళ్ళను అందరూ నా చెల్లెలుగా, నా తల్లుడుగానే భావిస్తానా? అందరికీ మీ రామేశ్వరం బిడ్డ ఎప్పుడు సహాయం చేస్తా ఉంటాడు. మిమ్మల్ని అభ్యర్థించేది ఒకటే, ధర్మం వైపు నిలబడండి, న్యాయం వైపు